మైలవరం నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ జైలు నుండి విడుదలైన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ కుట్రలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఎన్నో రోజులు వీళ్ల ఆటలు సాగవని, మా జోగి రమేష్ కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని ఆనందోత్సాహంలో ఉన్న వైసీపీ శ్రేణులు మాటల్లో విందాం. అన్యాయంగా అక్రమంగా అసలు సంబంధం లేనటువంటి ఎమ్మెల్యే మన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారనేది జగమెరిగిన సత్యం. ఇవాళ రాష్ట్రం అంతా కూడా అయ్యో పాపం ఎందుకు ఈయన అరెస్ట్ చేశారు, ఆయనకి సంబంధం లేదు కదా, ఇక్కడ అరెస్ట్ చేయడం కాకుండా మరి తంబళపడ్డని ఇంకొక చోట అరెస్ట్ చేస్తున్నారు, పాపం ఆయనకి ఏం సంబంధం లేదు కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తలోనూ కసి పెరిగింది. ఇవాళ మా నాయకుడు ఆయన ఎట్లా రక్షించుకోవాలి, రేపొద్దున ఆయన ఎమ్మెల్యే ఎలా చేయాలి, మంత్రిని ఎలా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా కసిగా ఎదురు చూస్తున్నారని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు. నమస్కారం అండి. ఈరోజు మా అన్న విడుదలయ్యారు. ఎప్పుడు కూడా న్యాయమే గెలుస్తుంది, ఖచ్చితంగా నిలకడ మీద న్యాయం వస్తుంది అనుకుంటే ఎప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పడం కానీ నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు మా రమేష్ అన్న గెలవడం దీనికి నిదర్శనం అనుకోవాలి. నిజమైన రిపబ్లిక్ డే 26వ తారీఖున, కానీ మాకైతే మా రమేష్ అన్న ఖచ్చితంగా నీతి నిజాయితీ ఉన్న నాయకుడు కాబట్టి రిపబ్లిక్ డే ఆయన చేతుల మీదుగా జెండా ఎగరాలి కాబట్టి ఆయన ఇప్పుడు వేడిపై బయటికి రావడం జరిగింది. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఎవరైతే మా అన్నని అవినీతిపరమైన చర్యలు చేసి ఆయన అక్రమంగా అరెస్టు చేశారో ఇక్కడ నుంచి మీకు రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ పెట్టుకోండి. అవుతాడు మా రమేష్ అన్న లెక్కలు మాస్టర్ అవుతాడు. వడ్డీ 2కి 2.5 2.0 కాదు, ఇది 2కి 2 కలిపి 4.0 మేము చూపిస్తాము. మైలవరం గడ్డ అనేది ఖచ్చితంగా రమేష్ మాత్రమే, ఎవరికి తగ్గేది లేదు, ఎవరికి భయపడేది లేదు. సింహం ఎక్కడున్న సింహమే. సింహాన్ని తీసుకెళ్లి మన ఇంట్లో బోన్లో పెట్టుకున్నా దాన్ని అయ్యో సింహాన్ని నేను బోన్లో బంధించానని ఇలాగా అవ్వదు. సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు నుంచోవాలంటే దడ పుట్టాలి. ఆ దడ పేరే మా రమేష్ అన్న. తగ్గేది లేదు, లెక్కలు క్లియర్గా తగ్గిస్తారు. వాళ్ళు మా జోగి గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. అమ్మవారి దగ్గర ఆ రోజున ప్రమాణం చేశారు కుటుంబ సభ్యులందరూ కలిసి. ఇవాళ అమ్మవారి దయ వలన ఇవాళ మంచి రోజు. ఈ రోజున జోగి రమేష్ గారికి ఇవాళ బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే లోకేష్కి ఈరోజు ప్రతిరోజు గుర్తుంటుంది. ఇక నిద్ర కూడా పోవడం వాళ్ళ పుట్టినరోజు అనుకుంటా అయింది. ఇవాళ నిద్ర పట్టదు ఆయనకి లోకేష్కి. ఖబర్దార్, ఇవాళ మా జోగి కానీ మా జగన్ తోలి కానీ వస్తే మాత్రం మేము ఒప్పుకునే లేదు. మేము తప్పు చేస్తే ఒప్పుకోం. జై జగన్. మైలవరం నియోజకవర్గం ప్రజలందరికీ అసలైన సంక్రాంతి పండుగ ఈరోజు అని చెప్పుకోవాలి. మా జోగి అన్న జైలు నుంచి విడుదల కావడం ఈ మహిళలందరికీ, మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా ఆనందకరమైన రోజు అన్నమాట. ఈ కూటమి ప్రభుత్వం యొక్క కుట్రలు ఏ విధంగా వెడిసి కొట్టాయో అందరికీ తెలుస్తుంది. ఈరోజు అందరూ చూస్తున్నారు, న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుంది అనేది ఇదే పెద్ద ఉదాహరణ.